ఓం రామ్ దత్తాత్రేయాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో దత్త జయంతి రోజు ఇంట్లో పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలి, ఈ రోజు స్వామివారికి ఏ నైవేద్యాలు నివేదించాలి, ఏ మంత్రం పఠించాలి, నియమాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మానవులకు ఉన్నటువంటి సమస్త కష్టాలు, కోరికలు, బాధలు తీరడం కోసం తప్పకుండా శ్రీదత్త ఆరాధన చేయాలి. శ్రీదత్తాత్రేయుని ఆరాధన వలన మానవులకు ఉన్నటువంటి సమస్త కోరికలు, కష్టాలు తీరతాయి. దత్తాత్రేయుడికి ప్రతిరోజు కూడా పూజ చేసుకోవచ్చండి. ప్రతిరోజు పూజ చేసుకోవడం కుదరలేని వారు గురు పౌర్ణమికి ఇంకా దత్త జయంతి ప్రతి వారం గురువారం రోజు కూడా స్వామివారికి పూజ చేసుకోవచ్చు. అలాగే ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమికి కూడా స్వామివారికి పూజ చేసుకోవచ్చండి. గురువారాలు, పౌర్ణమి తిథుల్లో శ్రీ దత్తాత్రేయుని ఆరాధన వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి. పురాణాల ప్రకారం అత్రి అనసూయమ్మలకు మార్గశిర పౌర్ణమి రోజు శ్రీ దత్తాత్రేయుడు జన్మించాడని, అందుకే ఈ రోజు దత్త జయంతిగా అయితే మనం జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం కూడా ఈ దత్త జయంతి పండుగ మార్గశిర పౌర్ణమి రోజు అయితే వస్తుందండి. ఈ 2025 సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందని అంటే 2025 డిసెంబర్ 4 గురువారం రోజు వచ్చింది. దత్త జయంతి పర్వదినం ఇలా గురువారంతో కలిసి వస్తే చాలా విశేషమండి. స్వామివారికి ఎంతో ఇష్టమైన రోజు గురువారంతో దత్త జయంతి వచ్చింది కాబట్టి ఈ రోజు తప్పకుండా స్వామివారిని అయితే పూజించండి. స్వామివారికి పూజ నిర్వహించుకోవడం కోసం మనం సూర్యోదయానికి అంటే పూర్వమే నిద్రలేచి ఇంటిని శుభ్రపరచుకుని ముందుగా తలస్నానం ఆచరించి నిత్య దీపారాధన, తులసి పూజ పూర్తి చేసుకుని ఆ తర్వాత స్వామివారికి పూజ చేసుకోండి. మీరు పూజా మందిరంలోనే స్వామివారికి పూజ చేయదలుచుకుంటే ముందుగా గణపతి పూజ పూర్తి చేసి ఆ తర్వాత స్వామివారికి పూజ చేయండి. ఒకవేళ పూజ చేసుకోవడానికి మీ దగ్గర స్వామివారి చిత్రపటం లేకపోతే దత్తాత్రేయ స్వామివారు త్రిమూర్తి స్వరూపం అండి. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలగలిపిన రూపం కాబట్టి మీరు పరమేశ్వరుడికి కానీ విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఏ దైవం చిత్రపటం ఉన్నా ఆ చిత్రపటాన్ని పూజలో పెట్టుకుని మీరు ఆ చిత్రపటంలోనే దత్తాత్రేయ స్వామివారిని తలుచుకుని స్వామివారి నామం చెప్పుకుంటూ ఆ ఫోటో దగ్గర కానీ విగ్రహం దగ్గర కానీ పూజ చేసుకోవచ్చు. స్వామివారికి పూజ పీఠం ఏర్పాటు చేసుకుని చేయాలనుకునేవారు పీఠం ఎక్కడైతే ఏర్పాటు చేసుకోవాలనుకుంటారో అక్కడ ముందుగా పసుపుతో అలాగే బియ్య పిండితో ముగ్గు పెట్టుకుని ఆ తర్వాత ఒక పీట తీసుకుని పీటకు కూడా పసుపు రాసి బియ్య పిండి కుంకుమతో బొట్లు పెట్టి పీట పైన ఏదైనా పసుపు రంగు వస్త్రం కానీ లేదు అంటే మీ దగ్గర ఏ వస్త్రం ఉంటే ఆ వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన 3 గుప్పుల వరకు బియ్యం పోసి స్వామివారి చిత్రపటాన్ని గంధం కుంకుమ బొట్లతో అందంగా అలంకరించుకుని పూజలో పెట్టుకోండి. ఆ తర్వాత స్వామివారి చిత్రపటాన్ని మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతోటి, పువ్వుల మాలలతోటి అందంగా అలంకరించుకోండి. ఈ రోజు స్వామివారికి నానబెట్టినటువంటి శనగలతో మాలను తయారు చేసి అలంకరించండి. అలాగే స్వామివారికి తులసి మాలను కూడా సమర్పించవచ్చండి. స్వామివారి పూజ కోసం పసుపు రంగు పుష్పాలు కానీ తెలుపు రంగు పుష్పాలు కానీ ఉపయోగించండి. ఈ రోజు దీపారాధన కోసం ఆవు నెయ్యిని ఉపయోగిస్తే చాలా మంచిదండి. ఆవు నెయ్యి లభించకపోతే అప్పుడు నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేయండి. పూజలో స్వామివారి చిత్రపటంతో పాటుగా స్వామివారి విగ్రహం ఉన్న కూడా పూజలో పెట్టుకుని తప్పకుండా స్వామివారి విగ్రహానికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించుకుని పూజ చేసుకోండి. మనం ఏ పూజ చేసినా ప్రథమ పూజ గణపతికి చేస్తాం కాబట్టి పూజలో తప్పనిసరిగా గణపతిని కూడా పెట్టుకోండి. అలాగే దత్త దీపాన్ని కూడా ఏర్పాటు చేసుకోండి. స్వామివారికి ఈ దీపం అంటే ఎంతో ప్రీతి. ఒక మట్టి ప్రమిద కానీ ఇత్తడి కుంది కానీ తీసుకుని ఆ ప్రమిదకు గంధం కుంకుమ బొట్లు పెట్టి ఆ ప్రమిదలో నిండుగా ఆవు నెయ్యి పోసి 2 ఒత్తులను ఒక ఒత్తులా చేసి ఇలా 3 జ్యోతులు వెలిగేటట్టు దీపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ దీపారాధన కోసం మీరు పసుపు రంగు ఒత్తులనైనా తెలుపు రంగు ఒత్తులనైనా ఉపయోగించవచ్చండి. అలాగే మీరు నిత్య దీపారాధన కుందులను కూడా ఏర్పాటు చేసుకోవాలి. మనం ఈ రోజు ఎన్ని దీపాలైనా పూజలో పెట్టుకోవచ్చండి. 2, 3, 5, 9 ఇలా ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు. దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా దత్త చరిత్ర పారాయణ గ్రంథం ఉంటుందండి. ఆ గ్రంథానికి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని పూజలో పెట్టుకోండి. దత్త జయంతి వస్తుందంటే చాలా మంది దత్త చరిత్ర పారాయణ చేస్తూ ఉంటారండి. అంటే దత్త జయంతి రోజుతో పారాయణ ముగిసే విధంగా అంటే వారం రోజు ముందు నుండి ఈ దత్త చరిత్ర అనేది పారాయణ చేస్తూ ఉంటారు. దత్త చరిత్ర పారాయణ చేయడం వల్ల చాలా మంచిదండి. ఈ దత్త చరిత్ర పారాయణ ఎవరైతే నియమనిష్టలతో పారాయణ చేస్తారో వారు కోరుకున్నటువంటి సమస్త కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి. అలాగే ఆ దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. కాబట్టి మీ దగ్గర దత్త చరిత్ర పారాయణ గ్రంథం ఉంటే తప్పకుండా పూజలో పెట్టుకోండి. అలాగే మీ దగ్గర దత్త పాదుకులు ఉన్నా కూడా పూజలో పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర స్వామివారి ఫోటో లేకపోయినా, విగ్రహం లేకపోయినా దత్త పాదుకులకు పూజ చేసినా కూడా స్వామివారు ఆ పూజను స్వీకరిస్తారు. దత్త పాదుకులకు పూజ చేసినా కూడా మంచి ఫలితాలు కలుగుతాయండి. ఇలా పూజకు కావలసినవన్నీ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా దీపారాధన చేయండి. దీపారాధన చేసి దీపానికి కొద్దిగా గంధం కుంకుమ బొట్లు పెట్టి దీపం దగ్గర 2 అక్షంతల పుష్పాలు ఉంచి దీపానికి నమస్కారం చేసుకోండి. ఇక్కడ మనం ప్రత్యేక దీపం పెట్టుకున్నాం కదండి దత్త దీపం అని, ఆ దీపారాధన కూడా చేసి ఆ దీపానికి కూడా పసుపు, కుంకుమ, గంధం, అక్షంతల పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని పంచపాత గ్లాసులో ఉన్న నీటిలో ఒక పుష్పాన్ని 2 అక్షంతలు ఉంచి పుణ్యనదుల పేర్లన్నీ కూడా చెప్పుకుని ఆ నీటిని పూజా స్థలంపై పూజకు ఉపయోగించే వస్తువుల
వస్తువులన్నిటిపైన చిలకరించుకోండి. ఆ తర్వాత ముందుగా గణపతి పూజను ప్రారంభించాలి. 2 అక్షింతలు ఒక పుష్పాన్ని స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి ఆహ్వానం పలికి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు చదువుకుంటూ స్వామివారికి షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ నిర్వహించుకోండి. స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు ఏవి చదవడం రాకపోతే ఓం గం గణపతి నమః అని అనుకుంటూ స్వామివారికి పూజ చేయండి. స్వామివారికి పూజ చేసిన తర్వాత ధూపం దీపం నైవేద్యం సమర్పించండి. నైవేద్యంగా మీ దగ్గర ఏవి ఉంటే వాటిని నివేదించండి. ఆ తర్వాత స్వామివారికి తాంబూలం ఉంటే నివేదించి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించి 2 అక్షంతల పుష్పాలు తీసుకుని స్వామివారికి మంత్రపుష్పం చెప్పుకుని ప్రదక్షిణ నమస్కారం చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే గణపతి పూజ పూర్తవుతుంది. ఇప్పుడు స్వామివారిని 2 చేతులతోటి పట్టుకుని పైకి కిందికి 3 సార్లు కదిలించి యథాస్థానం ప్రవేశయామి అని చెప్పుకుని నమస్కారం చేసుకోండి. ఇప్పుడు శ్రీ దత్తాత్రేయ స్వామివారికి పూజ నిర్వహించుకోవాలండి. మీరు స్వామివారికి అభిషేకం నిర్వహించుకోవాలనుకుంటే పంచామృతాలతో కానీ ఆవు పాలతో కానీ స్వామివారికి అభిషేకం నిర్వహించుకోండి. లేదు అంటే మామూలుగా పూజనైనా నిర్వహించుకోవచ్చు. ముందుగా 2 అక్షంతల పుష్పాలు తీసుకుని స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి ఆహ్వానం పలికి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత ఈరోజు స్వామివారికి షోడశోపచార పూజ నిర్వహించుకుంటే చాలా మంచిదండి. షోడశోపచార పూజ అంటే 16 ఉపచారాలతో స్వామివారిని పూజించాలి. అంత పూజ చేయడం మాకు రాదండి అనుకునేవారు పంచోపచారాలతో పూజ చేసుకోవచ్చండి. అంటే ధూపం దీపం నైవేద్యం పుష్పం నీరాజనం ఇలా 5 ఉపచారాలతో పూజ చేసుకోవచ్చు. స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు చదువుకుంటూ స్వామివారికి పూజ నిర్వహించుకోవాలి. స్వామివారికి పూజ చేసేటప్పుడు పసుపు రంగు పుష్పాలతో కానీ తెలుపు రంగు పుష్పాలతో కానీ పూజ చేయండి. తులసి దళాలతో కూడా మనం స్వామివారికి పూజ నిర్వహించుకోవచ్చండి. పుష్పాలు తులసి దళాలు లభించకపోతే పసుపు రంగు అక్షింతలతోటి స్వామివారికి పూజ నిర్వహించుకోండి. స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు నోటికి చదవడం రాకపోతే ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ మీరు స్వామివారికి పూజ చేసుకోవచ్చు. అలాగే స్వామివారి ఫోటో దగ్గర దత్త చరిత్ర పారాయణ దగ్గర కూడా మీరు పూజ నిర్వహించుకోండి. అంటే పసుపు కుంకుమ గంధం అక్షంతలు పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకోండి. దత్త పాదుకల పూజలో పెట్టుకుంటే పాదుకలకు కూడా పూజ నిర్వహించుకోవచ్చు. ఈ రోజు స్వామివారి పూజతో పాటుగా చాలా మంది స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి అనగాష్టమి వ్రతాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారండి. ఇంట్లో ఈ వ్రతం ఆచరించడం కుదరలేని వారు మనకి దేవాలయాల్లో కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. అక్కడైనా మీరు సామూహికంగా అనగాష్టమి వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. స్వామివారికి పూజ చేసిన తర్వాత అనగాదేవి అమ్మవారికి కూడా పూజ నిర్వహించుకోండి. అమ్మవారికి కూడా పసుపు కుంకుమ గంధం అక్షంతలు పుష్పాలు సమర్పించి కుంకుమార్చన నిర్వహించుకోండి. అనగాదేవి సమేత శ్రీ దత్తాత్రేయ ఆరాధన వల్ల చాలా మంచి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఈ విధంగా స్వామి అమ్మవార్లకు పూజ చేసుకుని ఇప్పుడు స్వామి అమ్మవార్లకు ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి. ఈ రోజు ప్రత్యేకంగా స్వామివారికి ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి అని అంటే స్వామివారికి శనగలతో చేసినటువంటి ఏ నైవేద్యాలైనా నివేదించవచ్చండి. అంటే నానబెట్టినటువంటి శనగలు కానీ తాలింపు వేసినటువంటి శనగలు కానీ నైవేద్యంగా తయారు చేసి స్వామివారికి నివేదించవచ్చు. లేదంటే శనగపప్పుతో చేసినటువంటి శనగపిండితో చేసినటువంటి లడ్లు కానీ రవ్వ లడ్లు కానీ ఇలా వీటినైనా కూడా మనం స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చండి. అలాగే చలిమిడి వడపప్పు పానకం ఇంకా డ్రై ఫ్రూట్స్ అంటే ఎండు ఖర్జూరాలు ఎండు ద్రాక్ష పళ్ళు కూడా మనం స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. అలాగే వీటితో పాటుగా ఈ సీజన్లో దొరికేటటువంటి ఫ్రూట్స్ కూడా మీరు స్వామివారికి నైవేద్యంగా నివేదించవచ్చు. ముఖ్యంగా పసుపు రంగులో ఉండేటటువంటి నైవేద్యాలు పళ్ళు స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి. ఇప్పుడు స్వామివారికి తాంబూలం పూర్ణఫలమైన కొబ్బరికాయని నివేదించి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించండి. ఆ తర్వాత 2 అక్షంతలు పుష్పాలు తీసుకుని స్వామివారికి మంత్రపుష్పం సమర్పించి సాష్టాంగ నమస్కారం చేసుకోండి. ఈ విధంగా దత్త జయంతి రోజు స్వామివారికి పూజ నిర్వహించుకోవాలండి. ఉదయం పూజ చేసుకోవడం కుదరలేని వారు సాయంత్రమైనా ఈ పూజను నిర్వహించుకోవచ్చు. ఉదయం పూజ చేసుకున్న వారు సాయంత్రం కూడా మళ్ళీ స్వామివారికి పునఃపూజన చేసుకోండి. స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పిస్తున్నప్పుడు దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనుకుంటూ స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించండి. ఈ విధంగా దత్త జయంతి రోజు ఇంట్లో పూజ నిర్వహించుకోవాలండి. ఇంట్లో పూజ చేసుకోవడం కుదరలేని వారు గుడికి వెళ్ళైనా మీరు స్వామివారికి పూజ నిర్వహించుకోవచ్చు. గుడికి వెళ్ళినప్పుడు దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో ఔదంబర వృక్షం అంటే మేడు చెట్టు ఉంటుందండి. ఈ మేడు చెట్టు సాక్షాత్తు శ్రీదత్త స్వరూపం అండి. కాబట్టి మేడు చెట్టు మొదట్లో నీళ్లు పోసి మేడు చెట్టుకి గంధం కుంకుమ బొట్లు అలంకరించి మేడు చెట్టు కింద మనం దీపారాధన చేయాలండి. ఒక మట్టి ప్రమిద తీసుకుని ఆ ప్రమిదలోకి నిండుగా ఆవునే పోసి 3 ఒత్తులు వేసి దీపారాధన చేసి ఆ తర్వాత మనం మేడు చెట్టుకి ప్రదక్షిణలు అయితే చేయాలి. ప్రదక్షిణలు 1 3 9 11 21 108 ఇలా ఈ సంఖ్యలో ఎన్ని ప్రదక్షిణలన్నా చేయవచ్చండి. ఇలా దత్త జయంతి రోజు అనే కాదండి, మీరు ఎప్పుడు దత్తాత్రేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళినా తప్పకుండా మేడు చెట్టుకి ప్రదక్షిణలు చేయండి. ఇలా ప్రదక్షిణ చేయడం వలన దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహంతో మనం కోరుకున్నటువంటి సమస్త కోరికలు నెరవేరుతాయి. అలాగే దత్త అనుగ్రహం తప్పక లభిస్తుంది. దత్తాత్రేయుని అనుగ్రహం ఉంటే కాని పని అంటూ ఏది ఉండదండి. ఆ స్వామి వారే మనకున్నటువంటి సమస్త కష్టాలు బాధలను దూరం చేసి మనం కోరుకున్నటువంటి సమస్త కోరికలను నెరవేరుస్తారు.
ఈరోజు ముఖ్యంగా మన ఇంటికి ఎవరైనా మధ్యాహ్న వేళలో భిక్షాటనకు వస్తే తప్పకుండా మీరు వారికి భిక్షనైతే వెయ్యండి. లేదు అని అనకుండా వారికి భిక్షణ వెయ్యండి. ఎందుకని అంటే స్వామివారు ఎత్తు రూపంలో మధ్యాహ్న సమయంలో సంచరిస్తారని ఒక నానుడైతే ఉందండి. అందుకని తప్పకుండా మీరు వారికి భిక్షనైతే వెయ్యండి. ఈ రోజు మన ఇంటికి ఎవ్వరు వచ్చినా వారిలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారినే చూడాలి. అలాగే ఈ రోజు మూగజీవాలకు, కుక్కలకు, ఆవులకు ఏవైనా అవి తినేటటువంటి ఆహారాన్ని అందించండి. ఈ విధంగా పూజ చేసుకున్నప్పుడు కొన్ని నియమాలు అయితే తప్పనిసరిగా పాటించాలండి. బ్రహ్మచర్యం తప్పకుండా ఉండాలి. ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి, నాన్ వెజ్ లాంటివి తీసుకోకుండా ఉంటేనే మంచిది. అలాగే నేలపైన పడుకోవడానికి చూడండి. కుదరలేని వారు బెడ్ పైన పడుకోవచ్చు. అలాగే ఈరోజు ఒంటిపూట భోజనం చేయవచ్చండి. సాయంత్రం ఏదైనా అల్పాహారం తీసుకోవచ్చు. లేదంటే మేము ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటాం అనుకుంటే ఉండవచ్చు. రాత్రికి ఏదైనా అల్పాహారం కానీ భోజనం కానీ చేయండి. పూజా పీఠాన్ని ఎప్పుడు కదిలించాలి అని అంటే మనం ఈ రోజు సాయంత్రం కూడా పూజ చేసుకుందాం అనుకుంటే మీరు శుక్రవారం రోజు కూడా పూజా పీఠాన్ని కదిలించకూడదండి. శనివారం రోజు ఉదయం మళ్ళీ స్వామివారికి పూజ చేసుకుని ఆ తర్వాత పూజా పీఠాన్ని కదిలించండి. మాకు అలా అన్ని రోజులు కుదరదు అనుకుంటే మీరు ఉదయం స్వామివారికి పూజ చేసుకుని సాయంత్రం చీకటి పడకుండా పూజా పీఠాన్ని కదిలించవచ్చు. ఈ విధంగా దత్త జయంతి రోజు మనం స్వామివారిని పూజించడం వలన మనకి గురుబలం పెరుగుతుంది. అలాగే మనకున్నటువంటి సమస్త కోరికలు నెరవేరుతాయి. గురుబలం పెరగడం వలన మనకి అన్నీ కూడా మనం ఏ పనులు ప్రారంభించినా వాటిల్లో విజయం కలుగుతుందండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.